Namaste family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో విశిష్ట ప్రాముఖ్యత మరియు అద్భుత ప్రకృతి సౌందర్యం కలిగిన పులిచింతల రిజర్వాయర్ను సందర్శించబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి. అక్కడ దృశ్యాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి అనడంలో సందేహం లేదు. రైడ్కు ఫుల్ జ్యూస్తో రెడీ అయ్యాను. ఇక బయలుదేరడమే తరువాయి. Person. రైడ్కు వెళ్లే ముందు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకొని ఈ రైడ్ సేఫ్గా సాఫీగా జరగాలని కోరుకొని ముందుకు కదిలాను. మొదట చేయాల్సిన పని నా బ్లాక్ పంతర్కి మార్నింగ్ డ్రింక్ తాపాలి. ప్రస్తుతానికి 300 రూపీస్ పెట్రోల్ కొట్టించాను. ఇక ఎక్కడ ఆగేది లేదు. రై రై అంటూ దూసుకెళ్లడమే. ఎర్లీ మార్నింగ్ రైడ్ కావడంతో చలి గట్టిగానే ఉంది. సూర్యభగవానుడు కూడా రావడానికి ఇంకా సమయం ఉంది. చుట్టుపక్కల చూడొచ్చు తెల్లని మంచు దుప్పటి పరిసరాలను తనలో దాచుకుంది. మా అమ్మ ఇచ్చిన మంచి వేడివేడి టీ తాగి ఇంటి నుండి బయలుదేరాను కదా, చలిగిలి గాయప్. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దాకా ఒంటరి ప్రయాణం. తర్వాత మా ఫ్రెండ్ను పికప్ చేసుకొని అక్కడి నుండి ఇద్దరం కలిసి ఈరోజు రైడ్ కొనసాగిస్తాము. ఆహా, అదిగదిగో సూర్యభగవానుడు ఆగమనం. ఫైనల్లీ అద్భుతంగా క్యూట్గా కనిపిస్తున్నాడు. చల్లని గాలిలో బైక్ పై వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఒంటిలో వణుకు పుడుతున్న ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో రైడ్ చేయడంలో ఉన్న మజా మాటల్లో చెప్పలేనిది. సూర్యోదయ సమయం, పైగా పరిసరాలను కప్పేసిన పొగమంచును చూస్తుంటే ఏదో స్వర్గంలో తిరుగుతున్న ఫీల్ కలుగుతుంది. మన రైల్లో ఫస్ట్ టోల్ గేట్ రాబోతుంది. మా ఫ్రెండ్ కాల్ చేశాడు. అది దాటినా రైట్. నార్కట్పల్లి అద్దంకి హైవేకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక్కడ నుండి మన రైడు ఇంకో కొత్త మార్గంలో జరగబోతుంది. మస్తు జర్నీ మాత్రం. ఇక ఇక్కడ నుండి ఇద్దరం కలిసి రైడ్ చేయబోతున్నాము. చల్లని గాలికి రైడ్ చేశాం కదా, హాట్గా కాఫీ సిప్ చేయాల్సిందే. మస్తు కాఫీ తాగిన తర్వాత ఫుల్ జోస్తో మా గమ్యం వైపు ప్రయాణం స్టార్ట్ చేశాము. అలా రైడ్ చేస్తూ ముందుకు వచ్చామో లేదో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అర్జెంటుగా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ని లాగిన్ చేయాల్సిందే. దారిలో మంచి హోటల్ కనిపించింది. అంతే, ఆటోమేటిక్గా బైకు అటువైపు మళ్ళింది. పూరి ఆర్డర్ ఇచ్చేసాము. మంచి వేడివేడి పూరీలు అదర్స్. అవి తిన్నామో లేదో పక్కన బోండాలు టెంప్ట్ చేస్తున్నాయి. అందుకే అవి కూడా లాగిచ్చేసాం. మస్తు బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ మా రైడ్ స్టార్ట్ చేసాము.
ఇదే హుజూర్ నగర్ బస్ స్టేషన్. ఇక్కడ నుండి పులిచింతల గ్రామానికి 33 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండి డ్యామ్ వరకు వెళ్ళాలంటే లోకల్ ఆటోస్ ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళాలి. పులిచింతలు వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి రాము ఇటారా అన్నా పులిచింతలు ఎటు సైడ్ అన్నా ఇటు సైడ్ పోయి మలాడి నుంచి ఇట్లా స్ట్రైట్గా బయటికి వెళ్ళి ఎంత దూరం వెళ్ళాలి స్ట్రైట్గా మలాడి కూడా ఒక 6-7 కిలోమీటర్స్ కదా. ఈ రైడ్లో మాత్రం అన్ని రోడ్ల ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. నేషనల్ హైవే, స్టేట్ హైవే, సింగిల్ రోడ్స్, ఇప్పుడు ఆఫ్ రోడ్. హే భగవాన్, ఒక్క రోజులోనే ఫుల్ అడ్వెంచరస్ రైడ్ చేపిస్తున్నావు కదా. కృష్ణానది తీరం వెంబడి సిమెంట్ ఫ్యాక్టరీస్కి కొదవై లేదు. ఇక ఈ రూట్లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల కావచ్చు రోడ్లు మాత్రం మస్తు అడ్వెంచరస్గా తయారయ్యాయి. చూసి చూసి రైడ్ చేయాల్సి వస్తుంది. డ్యామ్కి ఇంకొంచెం దూరం ఉంది చేరుకోవడానికి. దారిలో మాత్రం ప్రకృతి సౌందర్యం అదిరిపోతుంది. నిజం చెప్పాలంటే ఫారెస్ట్ గుండా వెళ్తుంది ఈ రోడ్. ఫైనల్గా డ్యామ్ ఆర్చ్ స్వాగతం పలికేందుకు నిల్చొని ఉంది. అయితే అటు సైడ్ పోతే గోదావరి వస్తున్నట్టుంది. సమైక్య రిసార్ట్స్ కూడా పెట్టారు కదా ఇక్కడ. రిసార్ట్స్ అంటే నీకు రిసార్ట్స్ పెట్టిరంటే టూరిజం ప్లేస్. నెక్స్ట్ లెవెల్లో ఉంది గ్రీనరీ. రెస్టారెంట్లు కూడా ఉన్నాయి చూడు. పులిచింతల ప్రాజెక్ట్ కేమ్ రకరకాల కలర్ఫుల్ చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. అలాగే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచిగా ఈవినింగ్ ఇక్కడికి వచ్చి స్టే చేసి అటు ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ డ్యామ్ అంతా చూస్తూ ఫుల్ పార్టీ షార్టీ చేసుకోవచ్చు. డ్యామ్కు దారి ఇటు సైడా. ఇది మన జన్కో. ఇంకా వచ్చినాయి వాటర్. కృష్ణానే కదా, కృష్ణా రివరే. అది డౌన్ స్ట్రీమ్గా. వచ్చినాం. అమ్మా ఇక డ్యామ్ దగ్గర నేచర్ అదర్స్. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. వీడియో జస్టిఫై చేస్తుందో లేదో గానీ కల్లారా చూడాల్సిందే ఇక్కడ డ్యాము మరియు చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యాన్ని. నేను మాత్రం ఫుల్లీ ఎక్సైటెడ్. ఇలాంటి ప్లేస్ లోనే ఉండాలనిపిస్తుంది. ఫోన్ సిగ్నల్ కూడా ఫుల్గా ఉంది. ఇంకేం కావాలి ఇక్కడ? సరుకులు కావాలంటే వీక్ ఒకేసారి తెచ్చుకుంటే చాలు. మస్తు జాలీగా గడిపేయచ్చు ఇక్కడ. ఇక డ్యామ్ మీద అందాలు ఏమని చెప్పాలి. సూర్యకిరణాలు నీటిపై పడుతుంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరిసిపోతున్నాయి నీళ్లు. ఇటు చూడండి, వాటర్ లో ఆకాశం ప్రతిబింబం మస్తు వర్ణరంజిత దృశ్యాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించింది. డ్యామ్ మీద ఇంత ప్రశాంతంగా తిరగడం అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. ఎట్లు కనిపిస్తున్నాయి గట్టిగా ఉందిగా. లేకపోదు వాళ్ళ పడ్డదంటే పడ్డదంటే గోరైందా? అదే ఇతల నుంచి
మన అవతల సైడ్ డౌన్ స్ట్రీమ్ అయితే మనకు గేట్లు కనిపిస్తాయి. సాగర్ ఇట్లా చూడలేం కదా, సాగర్కి పోనీయట్లేదుగా, పైకి ఎక్కనీయట్లేగా. పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిర్మించబడిన ఒక ముఖ్యమైన ఆనకట్ట. ఇది ప్రాంతీయ వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రకృతి సౌందర్యం, విశాల జలాశయం మరియు నదీ అందాలతో కూడిన ఈ ప్రాజెక్టు అటు ప్రజలకు జీవనాధారమే కాక పర్యాటక నిలయంగా కూడా నిలుస్తుంది. భారతదేశంలోని ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు గారి పేరు మీద దీనిని అధికారికంగా డాక్టర్ కేఎల్ రావు సాగర్ అని కూడా పిలుస్తారు. చెట్లు డ్యామ్ అందాన్ని కవర్ చేస్తున్నాయి. దర్శన భాగ్యమైన కలిగింది చాలు. డ్యామ్ పరిసరాల్లో చూడండి, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్. టూరిస్ట్ ప్లేసెస్ ని నాశనం చేయొద్దు ప్లీజ్. ఎలాగో అవి తీసుకొచ్చిన కవర్స్ ఉంటూనే ఉంటాయి కదా, వాటిల్లో వేసుకొని తీసుకెళ్లి నిర్దేశించిన ప్లేస్ లో పడేస్తే బాగుంటుంది. నదిలోకి దిగాలని ఉంది, కానీ ముసళ్ళున్నాయని వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రొహిబిటెడో దాన్ని దాటి ముందుకెళ్లను. ఒక విధంగా లక్ష్మణ రేఖ అనుకోండి. కాకపోతే డ్యామ్ ను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నా. పూర్తిగా కాంక్రీట్ తో నిర్మించబడ్డ బలమైన ఆనకట్ట, 24 రేడియల్ గేట్లతో పెద్ద ఎత్తున వరద నీటిని విడుదల చేసే సామర్థ్యం, అంతేకాకుండా లక్షలాది క్యూసెక్ల నీటి నిల్వ సామర్థ్యంతో ఇది కృష్ణానది ప్రవాహ నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక వర్షాకాలంలో చూడాలి, ఈ జలాశయం పూర్తిగా నిండినప్పుడు గేట్ల నుండి నీరు విడుదల చేసే దృశ్యం అబ్బురపరుస్తుంది. అసలు ఇక్కడ నేచర్ని వదిలి వెళ్ళాలంటే మనసు రావడం లేదు, కానీ తప్పదు కదా. మన ఇక్కడ జస్ట్ గెస్టులు మాత్రమే. వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లాల్సిందే. డ్యామ్ గేట్లు ఎత్తడానికి వాడే క్రేన్ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్రేన్లలో బాహుబలి అంటే ఇదేనేమో, మంచి హట్టా కట్టాగా ఉంది. ఈ రోజు ప్రయాణం నాలో కొత్త ఉత్తేజాన్ని కలిగించింది. అద్భుతమైన మధురానుభూతులను మదిలో పదిలం చేసుకొని మరో గమ్యానికి ప్రయాణం కొనసాగిస్తున్నాము. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.